వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానంది ప్రశాంతిరెడ్డి. కొందర్లా ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు కనిపించే వ్యక్తిని కాదన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆమె టీడీపీ మహిళా శక్తి మేనిఫెస్టోను వివరించారు. శాసనసభ అభ్యర్థిగా తనను లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దీవించాలని అభ్యర్థించారు. ఏ గ్రామంలో తిరిగినా అనేక సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పారు. దీనిని బట్టి చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని స్పష్టమవుతుందన్నారు. ప్రతి రాజకీయ నాయకులు ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇలాగే చెప్పేసి వెళ్ళిపోతారు, తర్వాత కనిపించరు, మా వీధుల్లోకి రారు, మమ్మల్ని చూడరు, ఇదే చెప్తున్నారు ప్రతి గ్రామంలో. కానీ నేనైతే అలాంటి నాయకురాల్ని కాదు, నేను పాలకురాల్ని కానే కాదు. మీ మీద పెత్తనం చేయడానికి నేను రాలేదు, నేను సేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. అదే సేవని మీకు అందిస్తాను. నా ఉద్దేశంలో రాజకీయము అంటే ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రజలకు మేలు తెలుసుకొని, వాళ్ళకి ఏం కావాలో ప్రతి గ్రామంలో ఎటువంటి చాలా ఉంటాయి, కానీ దాంట్లో కనీసం మనం కొన్నన్నా చేయగలగాలి. ప్రజల నిత్య అవసరాలు, నీళ్ళంటే, రోడ్లంటే, కాలువలంటే, ఎందుకంటే వాళ్ళ అవన్నీ లేకుండా జీవించలేని విధానం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏ రోడ్డు పైన వాళ్ళు అదే చెప్తున్నారు, ఒక్కొక్క ఇంట్లో 4 కుటుంబాలు ఉంటున్నామమ్మా, మాకు ఇల్లు కావాలి, స్థలాలు లేవు, మా ఇల్లు పగిలిపోయింది, వర్షాలకి తిరిగి వేరే ఇల్లులు కావాలి అని. కాబట్టి ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను, నేను ఎమ్మెల్యేగా గెలిచొచ్చి మీ సమస్యలన్నీ తప్పకుండా తీర్చి